ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. 2 వారాల్లో బెలూచిస్తాన్లో వచ్చినటువంటి మార్పును ఊహించుకోలేం. 2 వారాలే. జఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాకింగ్ సంఘటన మొత్తం బెలూచిస్తాన్‌ని కుదిపేసిందని చెప్పొచ్చు. అదివరకు కేవలం ఈ బెలూచి లిబరేషన్ ఆర్మీ కొంతమందికే పరిమితమైనటువంటి ఆందోళన ఇవాళ బెలూచీల ప్రతి ఇంటికి పాకింది ఇవాళ. ఒక్క 2 వీక్స్ కూడా పట్ల. నేను చెప్పాల్సిన పని లేదు. ఆ జఫర్ ఎక్స్ప్రెస్ హైజాకింగ్ అయిన తర్వాత మౌలానా ఫజలుర్ రెహమాన్ జమాయిత్యే ఇస్లామీ పార్టీకి సంబంధించిన వ్యక్తి పాకిస్తాన్ పార్లమెంట్లో స్వయంగా చెప్పాడు. ఇవాళ బెలూచిస్తాన్లో అసలు పాకిస్తాన్ జెండాలు ఎగిరే పరిస్థితి లేదు, పాకిస్తాన్ సైన్యం ఉండే పరిస్థితి లేదు, అంతా వాళ్ళ అధీనంలో ఉందని చెప్పాడు. అది ఆయన అటు మాట్లాడుతుండగానే మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక సంఘటన జరిగింది. మిలిటరీ వెళ్ళేటువంటి బస్సు వాహనం మొత్తం కూడా పేలిపోయింది. సూసైడ్ బాంబరు పేల్చేసుకుంది. అది ఇటీవల బిఎల్ఏ వాళ్ళు వీడియో రిలీజ్ చేశారు. ఎవరు దీన్ని పేల్చుకున్నారని ఒక అమ్మాయి సూసైడ్ బాంబర్. సో అలా జరగని సంఘటన లేవండి. నిన్నటికి నిన్న 24 గంటల్లో 27వ తేదీ మార్చి 27వ తేదీ 24 గంటల్లో 48 దాడులు జరిగినాయి. అంటే ఎంతగా విస్తృతమైపోయిందో ఆందోళన అర్థం చేసుకోవచ్చు. 48 సంఘటనలు 24 గంటల్లో 17 మంది మృతి. గ్వాదర్ దగ్గర కల్మాట్ అనేటువంటి ఏరియాలో బస్సును ఆపి దించేసి ఐడి కార్డులు చూసి పంజాబీలని ఐడెంటిఫై చేసి 6గురిని కాల్చంపారు. ఇవాళ బెలూచిస్తాన్లో పంజాబీలు తిరగలేని పరిస్థితి. పంజాబీలు బస్సుల్లో కాదు ఎక్కడా తిరగలేని పరిస్థితికి వచ్చేసినాయి ఇవాళ బెలూచిస్తాన్లో. అక్కడ దాకా ఎందుకండి, పాకిస్తాన్ సైన్యం చాలా జిల్లాల్లో వెళ్ళటలేదు, బ్యారక్స్కి పరిమితం అయ్యే పరిస్థితికి వచ్చింది పాకిస్తాన్ సైన్యం. అరే చైనా చైనా ఇవన్నీ చూసేసుకొని ప్రైవేట్ ఆర్మీని పెట్టుకుంది. పాకిస్తాన్ అసెంబ్లీలో పెద్ద గొప్పలు చెప్పుకున్నారు, మేము ఎలో చేయము చైనా పాకిస్తాన్ ఆర్మీని. నిన్న మన మన దగ్గర వచ్చిన వార్తా సంస్థలు, ఇండియా టుడే ఇచ్చినటువంటి వార్తా సంస్థ చూసినట్టయితే అసలు పాకిస్తాన్లో ఇవాళ 3 ప్రైవేట్ ఆర్మీలు చైనా ఎంగేజ్ చేసుకుంది వాళ్ళ రక్షణ కోసం. సిపెక్ కింద 30,000 మంది పనిచేస్తున్నారు. అదేదో కోల్ మైన్స్ ఒక దాంట్లో 6,500 మంది పనిచేస్తున్నారు. వాళ్ళ రక్షణ కోసం ఇవాళ దాదాపుగా ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొచ్చి చైనా దించేసింది పాకిస్తాన్లో. దాని అర్థం ఏంటండి? ఇంకొక ఒక దేశంలో రెండో దేశపు సైన్యం తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు అంటే అసలు నీ కంట్రోల్ ఏముంది? అంటే నీ మీద నమ్మకం లేకే చైనా వాడు పెట్టుకున్నాడు, వాళ్ళ పెట్టుబడులు పెట్టాడు కదా చాలా కూడా. ముఖ్యంగా మహరంగ్ బెలూచ్ అరెస్టు తర్వాత అసలు ఇవాళ పరిస్థితి మాస్ మూమెంట్గా మారిపోయింది. మాస్ మూమెంట్గా మారింది ఇవాళ. ఎందుకంటే ప్రతి ఇంట్లో నుంచి ఒకరు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఒకరింటి పిల్లలు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలతో సహా వచ్చి గొడవ చేస్తున్నారు. 27 జరిగిన మా ప్రదర్శనలకి అది ప్రతీక మొత్తం. అండ్ మాస్ రిప్రజెంటేటివ్ కాక వ్యాప్త మద్దతు. మానవ హక్కులు, ఐక్యరాజ్య సమితి మానవ హక్కులకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ, ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మహరంగ్ బెలూచిని ఇమీడియట్గా తక్షణం రిలీజ్ చేయాలని చెప్పి ప్రకటన. బెలూచిస్తాన్లో మానవ హక్కులను పునరుద్ధరించాలని ప్రకటన. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడటం, గొంతు విప్పటం జరుగుతూ ఉంది. ఇది రెండోది. ఒకటి సాయుధ దళాలు. సాయుధ దళాలు అంటే ఎవరండి? బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. దాదాపు 7-8 సంస్థలు, 10 సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఇటీవల కాలంలో బెలూచ్ రాజీ ఆజోయ్ సంగార్, దీన్ని బ్రాస్ అంటారు, బిఆర్ఏఎస్, బ్రాస్, ఈ పేరుతోటి ఇవన్నీ కలిపి ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ పెట్టుకున్నాయి. సాయుధ దళాలు వీళ్ళందరూ ఆయుధాలు తీసుకొని స్వాతంత్రం కోసం పోట్లాడుతున్న ఇన్నాళ్ళ వరకు వాళ్ళ వరకే పరిమితం ఇది. ఇప్పుడు ఈ మానవ హక్కుల ఉద్యమం మహరంగ్ బెలూచి, సిమి
దీన్ బెలూచ్, ఆవిడ, వీళ్ళిద్దరూ కలిసి ఇవాళ అద్భుతమైనటువంటి మానవ హక్కుల ఉద్యమాన్ని బెలూచిస్తాన్లో నిర్మించుకోగలిగారు. దానికి బిఏసి దాన్ని దానికి ఒక ఆర్గనైజేషన్ బివైసి, బెలూచ్ యాకీ కమిటీ పేరు మీద నడుపుతున్నారు వీళ్ళు. అద్భుతంగా మహిళలే నడుపుతున్నటువంటి ఉద్యమం అనుకోండి ఇది. ఇది రెండోది. మూడోది ఇవాళ రాజకీయ పొలిటికల్ క్లాస్ ఏదైతే ఇన్నాళ్ళ నుంచి ఎమ్మెల్యేలు ఇటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయో అవి ఈ ఉద్యమానికి దూరంగా ఉన్నాయి. ఈ లిబరేషన్ మూమెంట్కి దూరంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ రాజ్యాంగం లోబడే ఇన్నాళ్ళ నుంచి మాట్లాడుతూ ఉన్నారు. మానవ హక్కులు కూడా ఆవిడ ఓన్గా చేస్తాను తప్పితే వీళ్ళతో మద్దతు లేదు. ఇప్పుడు ఇది మూడోది. పొలిటికల్ క్లాసు మొట్టమొదటిసారి బెలూచేలకు మద్దతుగా, వాళ్ళ ఉద్యమాలకి మద్దతుగా మాట్లాడటం మొదలుపెట్టింది. నిన్న ఈ రోజు నుంచి అనుకుంటా 28 నుంచి నవాబ్ అఖ్తర్ మెంగల్, ఈయనెవరు? ఈ నవాబ్ అఖ్తర్ మెంగల్ ఒకనాడు ముఖ్యమంత్రిగా చేశాడు, బెలూచిస్తాన్కి ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన ఆవిడ ఉద్యమానికి మద్దతు ఇవ్వటమే కాకుండా బెలూచీల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా బెలూచిస్తాన్లో ఇంకొక ప్రాంతం ఇది వాద్ నుంచి క్వెట్టాకి లాంగ్ మార్చ్ చేస్తున్నాడు. ఇప్పటికి 150 కిలోమీటర్లు చేశాడు. జనం తండోపతండలు వస్తున్నారు ఆయన చూడటానికి. ఇంకా 250 కిలోమీటర్లు చేస్తున్నాడు. అంటే ఏంటి ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఇన్నాళ్ళ నుంచి స్వాతంత్ర పోరాటం కోసం కేవలం ఈ సాయుధ దళాలు బ్రాస్ ఆధ్వర్యంలో పోట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు మానవ హక్కుల సంఘం ప్లస్ రాజకీయ సంఘాలు అన్నీ కూడా ఇవాళ పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఒక్కటైనట్టుగా అనిపిస్తాం. ఇది కీలక పరిణామం. ఇన్నాళ్ళ నుంచి ఏంటంటే ఒక్కరే ఉండేవాళ్ళు, కానీ అందరూ కూడా ఇవాళ ఆ స్థాయి దాటిపోయింది. స్వాతంత్రమా కాదా తర్వాత పాకిస్తాన్కి వ్యతిరేకంగా గళం విప్పటానికి ప్రతి ఒక్కరు ముందుకొచ్చుతున్నారు. ప్రతి ఒక్కరు ముందుకొచ్చారు. ఇది ఒంటరి ఒంటరి స్వాతంత్ర పోరాటం, సాయుధ దళాల పోరాటం ఇవాళ ప్రజా పోరాటంగా మారిపోయింది. మానవ హక్కుల ఉద్యమాలు, రాజకీయ ఉద్యమాలు కూడా కలిసినవి వాళ్ళతోటి. అంటే ఇది ఒక సంపూర్ణ లిబరేషన్ విప్లవ దశగా మారిపోయింది. సంపూర్ణ విప్లవ దశగా మారిపోయింది. నేను చెప్పాల్సిన పని లేదు. పాకిస్తాన్ రిపీటెడ్ జర్నలిస్టులు ఉన్నారు. హమీద్ మీర్ మన ఛానల్స్లో కూడా అప్పుడప్పుడు వస్తుంటాడు. వెరీ పాపులర్ జర్నలిస్ట్ ఆయన, హమీద్ మీర్. ఆయన చెప్పాడు నిన్న అసలు బెలూచిస్తాన్లో మన ప్రాబల్యం లేదు, ఇవాళ మొత్తం బెలూచిస్తాన్ వాళ్ళ అధీనంలో ఉన్నట్టుందని. డాక్టర్ కమర్ చీమా చెప్తున్నాడు. మనకి ఇండియన్ టీవీస్లో బాగా పాపులర్ వ్యక్తి కదా కమర్ చీమా, పాకిస్తాన్ని డిఫెండ్ చేసుకుంటూ మాట్లాడతాడు కదా. అదే వ్యక్తి ఆయన వీడియోలు, పాకిస్తాన్ నుంచి చేస్తున్న వీడియోలు చూడండి ఇవాళ. అసలు ఆయన చెప్పేది వింటే మీకు ఆశ్చర్యంగా ఉంది. అసలు బెలూచిస్తాన్ స్కూళ్లలో జెండాలు ఎగరట్లేదు, పాకిస్తాన్ జెండాలు. పాకిస్తాన్ జెండా కట్టే ధైర్యం అక్కడ ఎవరికి లేదు. నేను కదా, ఆయన చెప్తున్నాడు. పాకిస్తాన్ జెండాలు ఎగరని బెలూచిస్తాన్ మారిపోయిందని చెప్తున్నాడు ఆయన. ఇది నిజమే. ఇవాళ పరిస్థితులు అది. అంటే జెండాలు పాకిస్తాన్ పేరుంటేనే మండిపడిపోతున్నారు, పంజాబీల పేరుంటేనే మండిపడిపోతున్నారు. మరి దీన్ని వ్యతిరేకంగా మరి ఏం చేయగలుగుతుంది ఇప్పుడు పాకిస్తాను? ఒక్కటే మిగిలింది వాళ్ళకి, పాకిస్తాన్ సైన్యం మరింత నిర్బంధం చేయటం. కొత్త ఏం కాదు వాళ్ళకి, అది చేస్తూనే వస్తున్నారు. యాహ్యా ఖాన్ చేశాడు, చాలా దారుణంగా అణిచేశాడు యాహ్యా ఖాన్. అందుకనే బెలూచిస్తాన్లో యాహ్యా ఖాన్ బుచ్చర్ అంటారు. ఆ తర్వాత జనరల్ పర్వేజ్ ముషారఫ్ చేశాడు. 80 ఏళ్ళ నవాబ్ బుక్తీని చంపేశాడు ఆయన. ఆయన ఒకనాడు ముఖ్యమంత్రి చేసిన ఆయన చంపేశాడు. సో ఎవరి వాళ్ళ ఎక్కడా కూడా ఇది అసలు ఈ ఉద్యమాన్ని ఎంత నిర్బంధంగా అణచాలని వాళ్ళకి తెలిసింది ఒకటే, నిర్బంధం చేయటం. కానీ ఆ స్థాయి దాటిపోయింది అనిపిస్తుంది ఇప్పుడు. మరి అయితే నాకు చివరిలో ఒకటే పాయింట్, మరి బెలూచీలు స్వాతంత్ర ప్రకటన ఎందుకు చేయట్లేదు? వాళ్ళకు స్వతంత్ర దేశంగా ప్రకటించుకొని ఒక భూభాగం రాజధాని ప్రకటించుకొని ఎందుకు చేయట్లేదంటే, వాళ్ళ రాజధాని ఎక్కడుందండి? క్వెట్టాలో ఉంది. క్వెట్టా ఈరోజు కూడా సైన్యం పూర్తి కంటోన్మెంట్స్ ఉన్నాయి, అక్కడ స్టాఫ్ కాలేజ్ ఉంది. అసలు క్వెట్టాలో సైన్యం అంతా మోహరించారు.
మరి అది స్వాధీనం కావాలంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు. మిగతా భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు కానీ క్వెట్టా, గ్వాదర్ ఏమో చైనా అధీనంలో ఉంది. గ్వాదర్ పోర్ట్ అంతా కూడా చైనా ప్రైవేట్ ఆర్మీని పెట్టుకొని నడుపుతా ఉంది. పాకిస్తాన్ దగ్గర అధునాతన ఆయుధాలు ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ ఉంది, డ్రోన్స్ ఉన్నాయి. మరి ఏం జరగబోతుంది ఇప్పుడు? భూభాగం వాళ్ళ చేతిలోకి వచ్చింది, ప్రజలు వాళ్ళ వెంట నడుస్తున్నారు. కానీ స్వాతంత్రం ప్రకటించుకునే స్థితి ఉందా అంటే చెప్పలేం. చెప్పలేం. ఎలా మారుతుంది పరిస్థితి అనేది చెప్పలేం. నెక్స్ట్ స్టేజ్లోకి ఎంటర్ అవుతుంది ఇప్పుడు. ఒకవేళ స్వాతంత్రం ప్రకటించినా పాకిస్తాన్ సైన్యం అయితే దాడులు పైనుంచి వైమానిక దాడులు చేయటం మాత్రం ఖాయం. మరి ఏం జరగబోతుంది? వచ్చే పాకిస్తాన్ దగ్గర అయితే ఇంత నడపటానికి పాకిస్తాన్ దగ్గర డబ్బులు వనరులు ఉన్నాయా అంటే క్వశ్చన్ మార్క్. అన్నీ చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కనపడుతున్నాయి. ఏం జరగబోతుంది పాకిస్తాన్లో అనేది. మొత్తం మీద మాత్రం ఇది చాలా క్లిష్ట పరిస్థితులు వచ్చే కొద్ది రోజులు ఎదుర్కోబోతుంది పాకిస్తాను. బెలూచిస్తాన్ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటుందా లేదా స్వతంత్ర దేశంగా కొద్ది రోజుల్లో మనం చూడబోతున్నాం. చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ఒకవేళ బెలూచిస్తాన్ గనక నిజంగా విడిపోయే పరిస్థితులు వస్తే మిగతా ప్రాంతాలు కూడా పాకిస్తాన్గా ఉండే అవకాశాలు లేవండి. బద్దలవటం ఖాయం. ఏదైతే మనం అనుకుంటున్నామో ఒక దేశంగా ఉండేటువంటి పరిస్థితులు పాకిస్తాన్కి లేవనేది త్వరలో అది ఆ కళ నిజం కాబోతుంది అనేది అనిపిస్తుంది. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.